ఓకే, సో ఆల్ ది బెస్ట్ అఖిల్ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ నితిన్ మాటలు విన్నాము. నెక్స్ట్ ఒక మహోన్నతమైన వ్యక్తిని వేదికపైకి ఆహ్వానించబోతున్నాము. 2.5 గంటల పాటు మనకి ఎంటర్టైన్మెంట్ని అందించడానికి వారు పడేటువంటి వారు ఎంత దాని వెనకాల కృషి చేస్తారు, ఎంత హోంవర్క్ చేస్తారు అనేది ఈ మధ్యకాలంలో వారు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాతే మనకి తెలిసింది. ఒక్కొక్క సీన్ వెనకాల ఎన్ని లాజిక్లు ఉన్నాయి, ఒక పాట వెనకాల ఎన్ని లాజిక్లు ఉన్నాయి. హ్యాట్స్ ఆఫ్ టు రాఘవేంద్ర రావు గారు అండ్ లెట్స్ ఇన్వైట్ దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు గారు ఆన్ ద స్టేజ్. రాఘవేంద్ర రావు గారికి బొకేని అందించాల్సిందిగా నిఖితా రెడ్డి గారిని, రాఘవేంద్ర రావు గారికి ప్రొడ్యూసర్ నితిన్ గారు బొకేని అందిస్తారు. Today's event is brought to you by Srimitra Township Private Limited, powered by Smartron, Smart Things for Life and teatimenews.com. Event is organized by Showtime. సార్, నేనేమైనా క్వశ్చన్స్ అడగాల సార్, మీరే మాట్లాడేస్తారా? మీరేం చెప్తారు అయ్యా? అందరికీ నమస్కారం. అక్కినేని నాగార్జున మా గురువుగారు విక్టరీ మసూందార్ స్టార్ట్ చేశారు, దానికి క్లాప్ కొట్టాను నేను. ఎవరో చేయలేని పాత్రలు ఎన్నో పాత్రలు వేసి వాళ్ళు చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఒట్టి ఒక వీ ఉంటేనే ఇంత హిట్ అయితే 3 వీలు వివి వినాయక్ చేతులు పడ్డాయంటే శిశింద్రి తారా జోలాగా దూసుకెళ్ళిపోతాడు. ఆల్ ది బెస్ట్ నితిన్. నాకు హీరోయిన్ పేరు ఒకసారి చెప్తామమ్మా సార్. నాకేమన్నా అవకాశం ఇస్తే పువ్వో పండు అమ్మాయి. ఆల్ ది బెస్ట్ నితిన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ థింక్ అఖిల్ అండ్ నితిన్ బోత్ ఆర్ వెరీ లక్కీ. ఎందుకంటే ఎంతోమంది హీరోయిన్ని రాఘవేంద్రరావు గారు లాంచ్ చేశారు, కానీ ఎప్పుడూ లాంచ్లో మాట్లాడలేదు. ఇదే మొట్టమొదటిసారిగా లాంచ్లో వారు మాట్లాడడం, మనం వినడం. సో రాఘవేంద్రరావు గారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు. కానీ రాఘవేంద్రరావు గారు అప్పుడే వెళ్ళిపోవడానికి లేదు. హీరోయిన్ గురించి చెప్పారు కదా, హీరోయిన్ లాంచ్ ఆయన చేతుల మీదుగానే జరుగుతుంది. అంతేనా? చైతూనా? మీరు మామూలు వాళ్ళు కాదయ్యా అసలు. నిజంగా మీ అందరికీ నర అన్న అక్కినేని ఫ్యాన్స్ బ్లడ్ రన్ అవుతోంది, తెలిసిపోతుంది బాగా. 13వ ఏట అక్కినేని నాగేశ్వరరావు గారు వెండితెర మీద తెరంగేట్రం చేశారు. 8వ ఏట అక్కినేని నాగార్జున గారు వెండితెర మీద మనకి కనిపించారు. కానీ 1 సంవత్సరం లోపే ఈ శిశింద్రి సినిమాల్లోకి వచ్చేశారు, అక్కడ చెలరేగిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మనందరం ఎప్పుడెప్పుడు వస్తాడా సినిమాల్లో అని వెయిట్ చేస్తూ ఉన్నాము. సో ఆల్ ది బెస్ట్ అఖిల్ కార్యక్రమంలో నెక్స్ట్ మనం వేదిక పైన ఆహ్వానించబోతున్నటువంటి వ్యక్తి తాతగారు విరివిగా ప్రేమ కథా సినిమాలు మనకు అందించిన వారు, నాన్నగారు అలాగే మజ్ను, గీతాంజలి లాంటి ఎవర్ లాస్టింగ్ మూవీస్ని మనకు అందించిన వారు, తర్వాత 100% లవ్ అంటూ అమ్మాయిల్ని మాయ చేసేసిన నాగ చైతన్యని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈ చిత్రం సమర్పకురాలు నిఖితా రెడ్డి టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు నాగ చైతన్య. అందరికీ నమస్కారం. బాగున్నారా? ఇంకా మనం పండుగ చేసుకోవాలి. ఎలాంటి రోజు ఇవాళ? చాలా సంతోషంగా ఉందండి. ప్రతిసారి అందరిని ఇట్లా కలిసాక చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ ఇవాళ మామూలు రోజు కాదు. ఈ రోజు కోసం నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను. శిశింద్రి సినిమా టీవీలో వచ్చినప్పుడు
ప్రతిసారి అనుకుంటా తమ్ముడు చిన్నప్పుడు పాకుతూ ఇలాంటి సినిమా ఇచ్చాడు, ఇంకా పెద్ద అయ్యాక కాలు ఊపుతూ ఇంకెలాంటి సినిమా ఇస్తాడో. కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానండి. అఖిల్ ఎలాంటి పర్సన్ అంటే ఏ విషయంలో అయినా తనకి ఇంట్రెస్ట్ కలిగితే కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యి డెడికేట్ అయ్యి పర్ఫెక్ట్ అయ్యి ఇంకా పర్ఫెక్షనిస్ట్ అవుతాడు. ఆల్రెడీ క్రికెట్లో మీరు చూశారు స్టేడియంలో ఏమేమి చేస్తాడో. అండ్ క్రికెట్ ఆఫ్టర్ ఆల్ తనకు ఒక చిన్న హాబీ, చిన్న ప్యాషన్. సినిమా అంటే తనకు పిచ్చి. 24 గంటలు దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నేను ప్రామిస్ చేస్తున్నా, అఖిల్ సినిమా ఇప్పటి నుంచి 75 డేస్ 100 డేస్ కలెక్షన్స్ గురించి కాదు. ప్రతి సినిమా ఒక ట్రెండ్ సెటర్ అవుతుంది, ప్రతి సినిమా యూనిక్ అవుతుంది. అదే కాదు, అక్కినేని అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండియాలో ఉన్న ప్రతి సినిమా గోర్ని ఇంప్రెస్ చేస్తాడు 100%. అండ్ అఫ్ కోర్స్ వివి వినాయక్ గారి చేతుల్లో ఉన్నాడు. వివి వినాయక్ గారి సినిమాలంటే సినిమాకి రేంజ్ పెరుగుతూనే ఉంటుంది. సినిమా రేంజే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏ యాక్టర్ వివి వినాయక్ గారితో చేసిన తర్వాత వాళ్ళ కెరియర్కి ఇంకా తిరుగులేదు. సో థ్యాంక్ యూ వినయ్ గారు ఫర్ టేకింగ్ అప్ దిస్ రెస్పాన్సిబిలిటీ. అండ్ సుధాకర్ రెడ్డి గారు, నిజంగా సుధాకర్ రెడ్డి గారు ఇప్పటి నుంచే కాదండి, అక్కినేని ఫ్యామిలీకి ఎప్పటి నుంచో ఆయన సపోర్ట్ ఇస్తూనే ఉన్నారు. రిలీజ్ టైంలో థియేటర్స్, డిస్ట్రిబ్యూషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ నితిన్, అండ్ టు ద బ్యూటిఫుల్ సాయిషా అండ్ ది ఎంటైర్ యూనిట్, ఆల్ ద వెరీ బెస్ట్. త్వరలో పండుగ చేసుకుందాం. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ చైతన్య. అండ్ తను చెప్పినటువంటి ఆ మాటలకి అక్షర రూపంగా మనందరం చూస్తుంటాము ఒక ఫోటో నెట్లో, అఖిల్ని భుజాలపైన ఎత్తుకొని నాగ చైతన్య కూర్చోబెట్టుకున్నటువంటి ఫోటో. ఆ ఫోటోకి చాలా కామెంట్స్ వచ్చాయి. వాటిలోని ఒక హైలైట్ కామెంట్ నాకు బాగా నచ్చింది, నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. తమ్ముడి బాధ్యతల్ని భుజస్కంధాల మీద వేసుకున్న అన్నయ్య. ఓకే, సో మూవింగ్ అహెడ్, ఆల్ ది బెస్ట్ అఖిల్. కార్యక్రమంలో నెక్స్ట్ వేదిక పైన ఆహ్వానించబోతున్నటువంటి వ్యక్తి ఈ వెండి తెరకి తనని ఎవరైతే పరిచయం చేశారో వారి పక్కనే కూర్చొని ఉన్నారు. ఫ్యామిలీ ఆడియన్స్కి చాలా చాలా దగ్గరైన వ్యక్తి, ముఖ్యంగా ఫీమేల్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేటువంటి వ్యక్తి, ఈ మధ్య వరుస విజయాలతో దూసుకు వెళ్తున్న వ్యక్తి. పిలిచేద్దామా వెంకటేష్ గారిని? విక్టరీ వెంకటేష్ గారు. అందరూ చూడంటయ్యా చూపిస్తాడు ఏదో లీలా. అలరే అలా ఆయనందలాలా ఆడలా ఈలేసాడు కోలాటాల గోలా గోలా. నిఖితా టు ప్లీజ్ ప్రెజెంట్ ది బొకే టు వెంకీ. దూరంగా రంగా దొంగ దాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. నిజంగానే అడగగానే ఒక స్టెప్ కూడా వేశారు, అడగకుండానే వేసేసారు. వెంకటేష్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆన్. అక్కినేని అభిమానులకు, ఇంతాక చైతన్య చెప్పినట్టు పండగే పండగ. ఇంకా మీకు మన తెలుగు ఇండస్ట్రీకి ద న్యూ రియల్ సూపర్ స్టార్ ఇస్ అఖిల్ అక్కినేని. హాలీవుడ్, బాలీవుడ్ అన్నీ అమ్మా ఇష్టం. క్రికెట్లో సిక్సర్లు, సెంచరీలు కాదు, ప్రతి సినిమా సెంచరీయే మీకు. 100 డేస్.
నేను స్టేజ్లో చాలా నర్వస్గా ఫీల్ అవుతాను, కానీ ఈరోజు నిజంగా మనస్ఫూర్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను. ఎందుకంటే I've seen Akhil growing. He's one of the most wonderful boys. A simple, humble, smart, intelligent. He's going to be the real all-rounder for Telugu film industry. I can tell you for that. తను ఏ పని చేసినా it's only 100% dedication. సో ఈరోజు మన వివి వినాయక్ డైరెక్షన్లో నితిన్ అండ్ సుధాకర్ రెడ్డి గారు ప్రొడక్షన్లో అఖిల్ చేయటం, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. అండ్ నితిన్ ప్రామిస్ చేశాడు, అది 100% ఫుల్ఫిల్ చేయాలి, సూపర్ హిట్ చేయాలి, అంతే. ఓకే, సో అఖిల్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. వినయ్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ వెంకటేష్ గారు. వివి వినాయక్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ వినాయక్ గారు విత్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. అఖిల్ అక్కినేనిని వెండితెరకి పరిచయం చేయబోతున్న దర్శకులు, మనందరికీ ఎంతో ఇష్టమైన డైరెక్టర్, ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మనకు అందించిన డైరెక్టర్ గారికి స్వాగతం పలుకుతూ నిఖితా రెడ్డి గారు టు ప్లీజ్ ప్రెజెంట్ ద బొకే టు వినాయక్ గారు. ఈ ఫంక్షన్కి వచ్చిన ఓకే వస్తాడు అఖిల్. ఇక్కడికి వచ్చిన అక్కినేని అభిమానులందరికీ నమస్కారం. నేను నాగార్జున గారు సార్, ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను 100% నిలబెట్టుకుంటాను, ఆయన ప్రామిస్ చేస్తున్నాను. నాకు మనం సినిమాలో మీరందరూ ఎలాగైతే అఖిల్ని చూడగానే షాక్ అయ్యారో నేను షాక్ అయ్యా. నాకు విపరీతంగా ఎంత పిచ్చిగా నచ్చాడు అఖిల్. నాకు ఎంత బాగా నచ్చాడు అనేది ఈ సినిమాలో నేను చూపించబోతున్నాను. నాకు నా మీద నమ్మకంతో ఈ బాధ్యతను నాకు అప్పగించిన నాగార్జున గారికి, సుధాకర్ రెడ్డి గారికి, అలాగే నా హీరో నితిన్, వాళ్ళ సిస్టర్ నిఖితా రెడ్డి గారికి, అందరికీ నేను ప్రామిస్ చేస్తున్నా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అంటే కొత్తగా ఉంటుంది, ఒక మంచి లవ్ స్టోరీతో, ఒక మంచి కథ, చాలా బాగుంటుంది. నేనే కాదు, ఈ సినిమాకి పనిచేసే ప్రతి టెక్నీషియన్ 100% పని చేయగలిగితే అది 1000% పనిచేస్తామని నీకు మనస్ఫూర్తిగా చెప్తూ, అందరూ ప్రాణం పెట్టి ఈ సినిమాని సూపర్ హిట్ చేయడానికి అందరం కృషి చేస్తాం. ఇందాక నాగ చైతన్య గారు చెప్పినట్టు అఖిల్ ప్రతి సినిమా గోయర్కి నచ్చేలాగా ఉన్నాడు. దాన్ని మేము కరెక్ట్గా యూటిలైజ్ చేసి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తామని మనస్ఫూర్తిగా చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ ఆడియో ఫంక్షన్లో కలుసుకున్నాం, తర్వాత 100 days ఫంక్షన్లో కలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ వినాయక్ గారు, నితిన్ అండ్ అఖిల్, నిజంగానే క్రేజీ కాంబినేషన్. మరి డైరెక్టర్ గారు ఒకసారి మీరు పైకి. ఇప్పుడు డైరెక్టర్ రాఘవేంద్ర గారు, మా గురువు గారు, హీరోయిన్ని మీ అందరికీ పరిచయం చేస్తారు. ఫస్ట్ లో
దేవదాసు పార్వతి ఇంకా కలవలేదు, మనందరికీ తెలుసు. కానీ హిందీ దేవదాస్ యాక్ట్ చేసినటువంటి దిలీప్ కుమార్ గారికి వరసకి మనవరాలైన సాయిషా అండ్ తెలుగు దేవదాస్ అక్కినేని నాగేశ్వరరావు గారి మనవడు అక్కినేని అఖిల్ కలవబోతున్నారు. ఈ సాయిషా లాంచ్ని డైరెక్టర్ గారి చేతుల మీదుగా జరగబోతోంది. గోల్డెన్ హ్యాండ్ వెంకటేష్ గారు, మహేష్ బాబు గారు, అల్లు అర్జున్ ఇలా ఎంతోమందిని వెండితెరకి పరిచయం చేసిన దర్శకేంద్రుని చేతుల మీదుగా ఆ అమ్మాయి పరిచయం అవబోతోంది. ఎలాగా? నో రిమోట్స్. డైరెక్టర్ గారు ఒక్క నిమిషం. రాఘవేంద్రరావు గారు అంటే మనందరికీ ట్రేడ్ మార్క్ ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్. స్క్రీన్ మీదకి ఫ్రూట్ వేస్తే స్క్రీన్ చినిగిపోతుందేమోనని ఈ ఫ్లవర్స్ని మీరు ఆ స్క్రీన్ పైకి గురి చూసి విసిరితే ఆ అమ్మాయి పిక్చర్స్ని మేము చూడాలనుకుంటున్నాము. ఆ అమ్మాయి మీద కదా సార్, ఇటు ఇటు స్క్రీన్ మీద తెలుసా నా చూపుని బానిస నీలో